స్థానిక ఎన్నికలకు బ్రేక్. ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు. ఏమండి ఇది ఇందిరా గారు చెప్పండి, ఏమిటి కాంగ్రెస్కి ఈ పరిస్థితి అడ్వాంటేజా నష్టమా? ఇదంతా అందరికీ తెలుసు, ఇది ఆగిపోతుంది, ఈ జీవో ఇది చెల్లదు అనే సంగతి మీకు తెలుసు, కోర్టు వారికి తెలుసు, మీ టీఆర్ఎస్ తెలుసు, బీజేపీ తెలుసు. అయినా కథ నడిపించారు, ఇప్పుడేమో ఆగిపోయింది. ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్ బీజేపీని అంటారు, వాళ్ళేమో మిమ్మల్ని అంటారు. ఇదంతా ఈ రాజకీయ డ్రామాకి వల్ల ఏమిటి ప్రయోజనం? ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సినటువంటి అవసరం లేదు సార్. ఎందుకు మాట చెప్తున్నామనంటే అందరికీ తెలుసు, న్యాయ నిపుణులకైనా, న్యాయం గురించి తెలిసిన వాళ్ళైనా, చట్టాల గురించి తెలిసిన వాళ్ళైనా, ప్రజల యొక్క బాధలు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మేము చేసినటువంటి ప్రక్రియలో ఎక్కడా కూడా ఈస్మంతా కూడా డిఫరెన్స్ లేకుండా మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర పరిధిలో చేయాల్సినటువంటి పూర్తి వ్యవహారం రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి 243 DT 6 సంబంధించినటువంటి రిలవెంట్ గా ఉన్నటువంటి హక్కును వినియోగించుకున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక న్యాయంగా, మిగతా రాష్ట్రాల్లో ఇంకో రకమైన న్యాయం చేస్తున్నది మీకు తెలిసినటువంటి సత్యం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓన్ అవుతారన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైన దాంతో గవర్నర్ వ్యవస్థని, రాష్ట్రపతి వ్యవస్థని వాడుకున్నారు. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి చివరి అస్త్రాన్ని కూడా వాళ్ళు మాకున్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కును, ప్రజల ఆకాంక్షను, సార్ సింపుల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను. దేశంలో ఎవరైనా ఎక్కడైనా కూడా పార్టీ అయినా, ప్రభుత్వాలైనా, వ్యవస్థలైనా, సంస్థలైనా, కోర్టులైనా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల కోరిక మేరకు 42% రిజర్వేషన్ అనివార్యమని తెలిసినప్పుడు, దానికి కావలసినటువంటి T3 టెస్ట్ లో నేను పాస్ అయినప్పుడు, ఇంపీరికల్ డేటా నాది ప్రభుత్వం ద్వారా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి తాత్సర్యం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో వచ్చిన జడ్జిమెంట్స్ అన్ని కూడా ఆ రోజు అవసరం కోసం చేసినాయి సార్. ఇవాళ అవసరం కోసము ఇవాళ మార్పులకు అనుగుణంగా చేసుకున్నాం. దీనికి చట్టాలు కూడా, దాని కోర్టులు కూడా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. బట్ నిన్న జరిగినటువంటి దాంట్లో ఎక్కడా కూడా కోర్టు నుంచి ఈ కారణంతో నేను స్టే విధిస్తున్నానని చెప్పలేదు సార్. ఓన్లీ ఇరు వాదనలు విన్న తర్వాత, ఇద్దరు వైపు వాదనలు విన్న తర్వాత జస్ట్ స్టే అని మాత్రమే చెప్పారు తప్ప దాని పూర్తి వివరాలు ఇంకా రాలేదు సార్. వస్తాయి, వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం అయితే, ఇప్పుడు చెప్పేది కూడా సుప్రీమే అవుతుంది సార్. హిస్టారికల్ గా ఈ డిసిషన్ నిలిచిపోతుంది సార్. ఈ రాష్ట్రం యొక్క నిర్ణయం ఇందిరా గారు సుప్రీంకోర్టే కదా 50% మించి రిజర్వేషన్లు ఉంటాయని వీలేదని గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కదా ఈ విధంగా పరిష్కారం అవుతా ఉంది. అయినా కూడా అవన్నీ తెలిసి కూడా ఇదేదో తెలంగాణ మోడల్ అని మీ రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగితే ఇప్పుడు తెలంగాణ మోడల్ మీద స్టే వచ్చింది. ఇది మీకు ఏ రకంగా మీరు మోసం చేశారన్నది బీఆర్ఎస్ బీజేపీలు వ్యాఖ్యానిస్తున్నాయి. మీరేమో మేము మాదే ఘనత అంటున్నారు. తమిళనాడు తరహాలో 69% 9th షెడ్యూల్ లో ఆనాడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ చేర్చింది సార్. ఆ రోజు ఉన్నటువంటి దానికి ఈ రోజు చేయకపోవడానికి మీకు కారణం ఏంది అంటే బీజేపీది సార్. ఒకటి చెప్తా సార్, బీజేపీ యొక్క కీలకం రాజకీయ కోణం ఇందులో ఇమిడి ఉందని చెప్తున్నా నేను. అందుకని సో ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామ నేపథ్యంలో నిన్న జరగలేదు కాబట్టి ఇవాళ జరగకూడదని ఉందా సార్? దానికి కొన్ని పద్ధతులు, విధానాలు ఉంటాయి కదా. ఆ విధానాలన్నీ వదిలేసి మేము జీవో ఇచ్చేసాం, మేము బిల్లు పాస్ చేసాం కాబట్టి యాక్సెప్ట్ చేయండి అంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఒక్క మాట ప్లీజ్. ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోపడే పనిచేస్తుంది కదా సార్. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఏ ఆర్టికల్ గాని, ఏ జీవో ద్వారా గాని ఏది కూడా 50% స్లాబ్ ఉన్నది అని ఎక్కడ లేదు సార్. మీరు చూపండి ఎక్కడైనా ఉంటే. మరి ఎందుకు తమిళనాడు 9th షెడ్యూల్ లో పెట్టాల్సి వచ్చింది? నేను చెప్తాను, సుప్రీంకోర్టులో చెప్పినాయి. సుప్రీంకోర్టులో కొద్ది మంది ఉన్నటువంటి మనువాదుల ద్వారా వచ్చినటువంటిదే ఇదంతా సమస్య. ఇంకో విషయం తెలియజేస్తాం సార్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంద్ర సహాని కేసు ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇంద్ర సహాని కేసు లోకల్ బాడీ రాజకీయాల గురించి మాట్లాడలేదు సార్. ఓన్లీ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రమే చెప్పింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య కోర్టుకు పోతే
కోర్టు ఏం సలహా చేసిందంటే ఒక డెడికేషన్ కమిటీ ద్వారా మీరు చెయ్యండి, అప్పుడు దీనికి చట్టబద్ధత దొరుకుతుందని చెప్పారు సార్. దాని బేస్ లోనే మేము ఒక డెడికేషన్ కమిటీ చేసి దాని బేస్ లోనే ఇంపీరికల్ డేటా కలెక్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులని ఈ సమాజం ముందు పెట్టినాము. అది ఎందుకు అది తప్పైతుంది సార్ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు నడుపుతారు? ఇప్పుడు పాత ఫైనల్ గా చెప్పండి, తప్ప ఒప్ప కోర్టు ఆపేసింది, ఇంకో మళ్ళీ విచారణకి ఇంకో 4 వారాల్లో కౌంటర్ ఏమన్నాయి. ఇప్పుడు ఫైనల్గా మీరు పాత రిజర్వేషన్ ప్రకారం నడుపుతారా, లేదు దీన్ని అడ్డం పెట్టుకుని కొంతకాలం పాటు వాయిదా వేస్తారా? సంక్షిప్తంగా 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, 42% రిజర్వేషన్ తోనే వెళ్తాం. అంటే ఇప్పట్లో ఎలక్షన్ జరగదు, అంటే ఇప్పట్లో ఎలక్షన్ జరగదని చెప్తున్నారు. వచ్చిన తర్వాత దీన్ని హైకోర్టులో తెలియకపోతే సుప్రీం కోర్టులో తెలుసుకుంటాము. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్న దానికి ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ ఉంది సార్. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం పైన. ముఖ్యమంత్రిగా ఎవరు సీరియస్ గా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు సీరియస్ గా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఆచరణ సాధ్యమా కాదా అన్నదే తప్ప. ఆచరణ అనుకుంటే సాధ్యం సార్, సోమగోపాల్ గారు కొర్రీలు పెడితే అది సాధ్యం కాదు. కానీ నా యొక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్, బీజేపీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా చేసేటువంటి వాటికి చెక్ పెడతాము. రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని ఎండగడతాం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా సార్, గవాయి గారికి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినారని చెప్పేసి దాడి చేస్తే ఒక్కరు స్పందించారా సార్? వాళ్ళు అందరూ స్పందించారు, ప్రధాని కాడి నుంచి అందరూ స్పందించారు, ప్రధాని కాడి నుంచి అందరూ స్పందించారు. స్పందించలేదని చెప్తే ఎట్లా, మీరు దబాయిస్తే ఎట్లా? రైట్ ఓకే, అది వేరే చర్చలేండి. రైట్ రాంభూపాల్ గారు సంక్షిప్తంగా మీరు కూడా దీని మీద స్పందించండి. నిజంగానే అందరికీ తెలుసు ఇది ఆగిపోద్దని, కానీ ఇప్పుడు సరే ఇందిరా గారు తన వాదన పార్టీ ప్రకారం గట్టిగా వాదించగలరు కాబట్టి వాదిస్తున్నారు. మీరు ఒక ఇండిపెండెంట్ గా ఎవరు లాక్కోమని ఎవరని చెప్పట్లేదు. మీరు సంపాదించండి, తీసుకురండి, ఇవ్వండి, అభ్యంతరం మాకైతే అభ్యంతరమే లేదు. కానీ ఇదంతా కూడా ముందు ఊహించిందే అనేది జనరల్ గా ఇండిపెండెంట్ గా ఉన్న మాబోట్రాల అభిప్రాయం. ఏమంటారు రాంభూపాల్ గారు, అవునా కాదా? రాంభూపాల్ గారిని అడుగుదాం. రైట్ ఓకే రైట్ రాంభూపాల్ గారు, రైట్ ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. రాంభూపాల్ గారు సంక్షిప్తంగా మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఒక మాట సార్. ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఆగుతుందనేటువంటి ప్రచారం కూడా దానికి ప్యారలల్ గా జరిగింది. దానికి కారణం రిజర్వేషన్స్. ముఖ్యంగా దీనికి పునాది ఎక్కడ ఉంది సార్? జనాభా లెక్కలు, కులగణన లెక్కలు తీస్తే ఏదైనా రాజ్యాంగంలో 50% పెంచుకోవడానికి మనకి అభ్యంతరాలు లేవు. నిజంగా పెరగాల్సిన అవసరం ఉంది, జనాభా అవసరాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ రోజు అనేక తరగతుల్లో సామాజిక స్పృహ పెరిగింది. ఖచ్చితంగా దాని ప్రాతినిధ్యం ఉండాలి చట్టసభల్లో కానీ, అదేవిధంగా ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో అన్నింటిలో దాని ప్రాధాన్యత పెరగాలి. కానీ ఇక్కడ జరగాల్సింది ఏమిటంటే ఎన్నికల్లో జరగాల్సిన ప్రక్రియను అనేక రకాలుగా వక్రీకరించి ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి బయటికి ఎన్ని చెప్తున్నా అది అల్టిమేట్ గా కులగణనకు చాలా వ్యతిరేకం. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని కులగణన అంగీకరించుండొచ్చు, కానీ దాని ఉద్దేశం అది కాదు. ఇక్కడ మాత్రం తెలంగాణలో మొసలు కన్నీరు కాల్స్తున్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తీసుకొని ఈరోజు కోర్టుకు అది స్టే వస్తుందనే విషయం చాలా ప్రచారం జరిగింది. దానికి అవసరమైన రెమెడీస్ ముందే తీసుకొని అనేక పార్టీలని లేదా సంస్థల అభిప్రాయాలు తీసుకొని తద్వారా కోర్టులో ఇది తమకు అనుకూలంగా ప్రజలకు ఏదైతే ఈ రోజు రిజర్వేషన్ పెరగాలనేవి బీసీ తరగతులు కోరుతున్నాయో వాటికి అనుగుణంగా చట్టబద్ధంగా ఇప్పుడు ఏం చేయగలరో అది చేయడం మంచిది. అదే విధంగా కులగణనలే లేకుండా జనాభా లెక్కల దాంట్లో ఏ కులం ఎంత ప్రాతినిధ్యం ఉంది, ఎంత జనాభా ఉంది అనేది ఆధారం లేకుండా ఈ చర్చ 20-30 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. ఈ పేరుతో కొన్ని ఓట్లు పొందొచ్చు, మేము రిజర్వేషన్లు బీసీలకు పెంచినామని కొందరు, లేదు ఈ రిజర్వేషన్లు చట్టబద్ధంగా జరగలేదని మరికొందరు. ఓట్ల రాజకీయాల చుట్టూ కాదు, కులగణన ఆధారంగా ఈ రోజు జనానికి రావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇతరత్ర కానీ ఆ ప్రాతినిధ్యంలో రావాలి. రైట్, థ్యాంక్ యూ. ఇందిరా గారు మీ వాదన వినిపించారు, ప్రభుత్వం పక్షాన్ని గట్టిగానే మాట్లాడగలరు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రైట్, ధన్యవాదాలు ఇందిరా గారు.